గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ దగ్గర హైడ్రామా నడుస్తోంది. కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన చైర్మన్గా రీసెంట్గానే అంటే నిన్నే ఆయన మూడోసారి పదవి చేపట్టిన చలసాని ఆంజనేయులు అనారోగ్యంతో ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ హైడ్రామా నడుస్తున్న మ్యాటర్ మొత్తం ఏంటంటే మూడోసారి చలసాని ఆంజనేయులు ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన ఈ మొత్తం సంస్థకి మూడోసారి చైర్మన్గా ఉండొద్దు అనేది ఒక తీవ్రమైన ఒత్తిడి రావడం, ఆ ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని ఉదయం నుంచి అంతా కూడా ఏదైతే కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన ఆ కీలకమైన ప్రతినిధులు చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించి అంటే విజయ డైరీ ఏదైతే కృష్ణా మిల్క్ యూనియన్ అంటే విజయ డైరీకి సంబంధించి దాదాపుగా ఒక 14 మంది డైరెక్టర్లు ఉంటారు. ఆ 14 మంది డైరెక్టర్లో ఒకళ్ళు చైర్మన్ అవుతారు. ఆ 14 మంది డైరెక్టర్లు నిన్న ముగ్గురికి అంటే 3 రోజుల క్రితం ముగ్గురికి పదవి అనేది పూర్తయిపోయింది. ఆ పదవి పూర్తయిన వాళ్ళల్లో చలసాని ఆంజనేయులు కూడా ఒకడు. ఇప్పటికే 2 సార్లు చలసాని ఆంజనేయులు ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి అంటే విజయ డైరీకి చైర్మన్గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మూడో టైం ఆయన చైర్మన్గా వ్యవహరించారంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఆయనే చైర్మన్గా ఉండబోతున్నారు. సో మొత్తం ఈ 14 మంది డైరెక్టర్లలో ముగ్గురు నిన్న ఆల్రెడీ నామినేషన్లు వేశారు. వాళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. అందులో చలసాని ఆంజనేయులు కూడా ఒకడు. అయితే నిన్న జరిగిన పరిణామాల్లో 4వ వ్యక్తి ఎలక్షన్ పెట్టాలని 4వ వ్యక్తి నామినేషన్కి రావడం, అలాగే ఆ నామినేషన్ సంబంధించిన వ్యక్తిని మరొక వ్యక్తి నుంచి అక్కడి నుంచి డైవర్ట్ చేయడం. సో నిన్న పెద్ద కథ అంతా నడిచింది కృష్ణా మిల్క్ యూనియన్లో. సో ఎట్టకేలకు మొత్తం అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎవరైతే నామినేషన్ వేశారో పదవి అయిపోయిన వాళ్ళు మళ్ళీ రీఎలక్ట్ కోసం ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళందరికీ కూడా తిరిగి వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. అయితే ఈ మొత్తం ఉన్న 14 మంది డైరెక్టర్లో ఒకళ్ళు మాత్రమే చైర్మన్ అవుతారు. కాబట్టి థర్డ్ టైం చలసాని ఆంజనేయులు చైర్మన్గా నిన్న 13 మంది బోర్డు డైరెక్టర్లో ఒక్కళ్ళు మాత్రం మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా అంటే ఒకళ్ళు రాలేదు. సో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి 12 మంది వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా చలసాని ఆంజనేయుల్ని చైర్మన్గా ఒప్పుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సో ఒక పక్క ఈ ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ మంత్రులు కొలుసు పార్థసారథి కావచ్చు లేదా కొల్లు రవీంద్ర కావచ్చు నిన్న దాదాపుగా గంటన్నర పాటు చర్చలు జరిపారు. నేరుగా కృష్ణా మిల్క్ యూనియన్కి వెళ్ళి చలసాని ఆంజనేయుల్ని రాజీనామా చేయమని చెప్పి. సో థర్డ్ టైం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామనేది వాళ్ళ ఒపీనియన్ కనబడుతుంది. బట్ ఆయన ఏదైతే థర్డ్ టైం అయినా కూడా మద్దతు అయితే నాకు ఎక్కువ ఉంది. కేవలం డైరెక్టర్ల నుంచే కాదు మొత్తం ఈ పాల ఉత్పత్తిదారుల దగ్గర నుంచి మొదలుకొని మొత్తం ఇటు రైతుల దగ్గర పాడి రైతుల దగ్గర నుంచి అందరి మద్దతు నాకుంది కాబట్టి డెవలప్ చేశాను కాబట్టి థర్డ్ టైం అవకాశం ఇవ్వాలి అని నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద నిన్న జరిగిన వ్యవహారంతో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా కూడా చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రస్తుతం ఐసీయూలో చలసాని ఆంజనేయులు ఉన్నారు. అయితే మంత్రి పార్థసారథి హాస్పిటల్కి కూడా వచ్చారు. దాదాపుగా 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి కూడా ప్రస్తుతానికైతే చలసాని ఆంజనేయులతో చర్చలు జరుపుతున్నారు. రాజీనామా చేయాలని కోరుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. రాజీనామాకి సంబంధించి పూర్తిగా మంత్రి స్థాయిలోనే పట్టుబడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ విషయం పైన గతం నుంచి కూడా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ మొదటి నుంచి కూడా చలసాని ఆంజనేయ పైన అనేక ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో కూడా చైర్మన్గా వ్యవహరించిన జగన్ హయాంలో బేసిక్గా టీడీపీ వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసుకుంటూ వచ్చారు. కానీ చలసాని ఆంజనేయులు మాత్రం జగన్ టైంలో కూడా ఆయన చైర్మన్గా వ్యవహరించారు. సో ఇప్పుడు థర్డ్ టైం వస్తుంది కాబట్టి ఈసారి కొత్త వారికి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఉన్నామని చెప్పి మొత్తం ఇటు టీడీపీ పార్టీ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు, మరోవైపు చలసాని ఆంజనేయుల్ని దింపేయడానికి డైరెక్టర్లతో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో డైరెక్టర్స్ కనుక ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి చలసాని ఆంజనేయులు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమా, లేదంటే డైరెక్టర్లు అందరి చేత రాజీనామా చేయించి ఎలక్షన్ పెట్టించడమా, ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి మొదటి ఆప్షన్ కోసం అయితే ప్రస్తుతం లోపలైతే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పటికీ కూడా చలసాని ఆంజనేయులు పట్టుబట్టి నేను థర్డ్ టైం ఉంటాను, నాకు అందరి మద్దతు ఉంది, సో నేను రాజీనామా చేయను అంటే కనుక ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి టీడీపీ నుంచి మొదటి నుంచి లాయల్టీ ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ కింద ఏదైతే మిగతా 13 మంది డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించే పరిస్థితి ఉంటుంది. 13 మంది కూడా అక్కర్లేదు, మెజారిటీ వరకు దాదాపు 7 కనుక రాజీనామా చేస్తుంటే కనుక మొత్తం ఎలక్షన్ వస్తాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు కూడా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది, డైరెక్టర్లు కూడా రిస్క్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు రాజీనామా డైరెక్టర్లతో చేపిస్తారా, చలసాని ఆంజనేయులు రాజీనామా చేస్తారా, ఈ 2 విషయాలే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నవి. కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించి అంటే విజయ డైరీకి సంబంధించి మనకు అందుతున్న సమాచారం అయితే దాదాపుగా రాజీనామా తప్పని పరిస్థితుల్లో ఉన్నారు విజయ డైరీకి సంబంధించిన చైర్మన్ చలసాని ఆంజనేయులు. నిన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మన్గా 13 మంది మద్దతు సంపాదించి థర్డ్ టైం ఆయన చైర్మన్గా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం అంటే అఫీషియల్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అధికారికంగా అయితే ఆయన చైర్మన్గా ఎన్నుకున్నారు. సో ఇప్పుడు థర్డ్ టైంగా ఆయన ఎన్నిక అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన తొలగించాలి అంటే డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు యునానిమస్గా రాజీనామాలు చేస్తే ఆయన దిగిపోతారు.
లేదంటే ఈయన రాజీనామా చేయాలి. సో చాలా ఉత్కంఠ, హై డ్రామా రెండు కూడా ప్రస్తుతం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాయి. నిన్నంతా కూడా కృష్ణా మిల్క్ యూనియన్లో డ్రామా జరిగితే ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో డ్రామా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మంత్రులు లోపలికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం పైన మాట్లాడారా లేదా కేవలం ఆయన అనారోగ్యం పాలయ్యారు కాబట్టి గన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మాట్లాడడానికి వెళ్ళారా అనేది ఆయన చెప్తారు. ఏదేమైనప్పటికీ మనకున్న సమాచారం మాత్రం ఖచ్చితంగా చలసాని ఆంజనేయులు రాజీనామా చేసే అవకాశం ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. బట్ చూడాలి, పార్టీ చలసాని ఆంజనేయులు చెప్పే అవకాశం ఉంటుందా, కొంత టైం అడిగే అవకాశం ఉంటుందా, 5 ఏళ్ళ పీరియడ్ ఉంటానంటారా లేదా రాజీనామా చేస్తారా, ఈ విషయాలన్నిటికీ కూడా క్వశ్చన్ మార్క్ పడుతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది. చేయించడానికి కాదు, ఆయనే రాజీనామా చేశారు. పార్టీ 7 సంవత్సరాలు ఆయన కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వేరే తెలుగుదేశం కార్యకర్తకి ఇవ్వాలని చెప్పేసి, వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఆలోచన చేసింది. ఆయన 7 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరారు. బట్ ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి ఆదేశాలని గౌరవిస్తూ పార్టీ నాకు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లాంటి వాళ్ళు, నాకు వారి ఆదేశాలను నేను ఇచ్చేయను అని చెప్పేసి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, దాంట్లో ప్రతిసారి కూడా ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా కృష్ణా మిల్క్ యూనియన్ ఎలక్షన్లు అంటే ఈ విధంగానే ఉంటాయి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.